ఏపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. చీపురుపల్లితో పాటు తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పాలనకు ప్రజలు ఇప్పటికే జై కొట్టారని, రానున్న ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందన్నారు బొత్స. అవకాశం అన్ని 190-95% అన్నీ కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలందరికీ అందించాలనే ఒక సంతృప్తితోని, ఒక ధైర్యంతోనే మళ్ళీ ముందుకు వచ్చి ప్రజలకు వచ్చి ఓటడుగుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన చూసి కన్నుకొట్టి చంద్రబాబు నాయుడు అనుకో వాళ్ళు దీని వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు చేసింది ఏమి లేక, చెప్పడానికి ఏమి లేక, లేనిపోయిన ఆవకలు చేపకలు మాట్లాడుతూ ఇవాళ ఒక దుష్ట చతుష్టత ఏర్పడి సంక్షేమం మారిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని కించపరుస్తూ, ఆహ్వానం చేస్తూ, రోజు పత్రికల్లో రాతలు రాస్తూ మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్న వాటిని తీవ్రంగా ఖండిస్తూ సంక్షేమాన్ని మారిపోయిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనమని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఆశిస్తాలని, ఆయనకి మద్దతు తెలపాలని ఇవాళ నేను నామినేషన్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్ని, మా నియోజక ప్రజల్లో కూడా కోరుతున్నాను.